ఒకరోజు ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి. ప్రసంగం విన్న తర్వాత ఏడుస్తూ చాలా ఏడ్చాడు. ఏమన్నా తెలుసా? అన్నా, పెళ్ళిళ్ళ దగ్గర ఆకులు పడేస్తారు కదా, పెళ్ళిళ్ళ దగ్గర ఆకులు పడేస్తారు కదా, లోపలికి రానిచ్చేవారు కదా అతని వస్త్రధారణ చూసి, అతని పరిస్థితి చూసి, నువ్వు లోపలికి రావడానికి లేదు, ఇక్కడ భోజనం చేయడానికి లేదు, ఎందుకంటే నీ బట్టలు బాగాలేదు. అలా పెళ్ళిళ్ళ దగ్గర ఆకులు పడేస్తుంటే ఆ ఆకుల్లో మిగిలిపోయింది సంచుల్లో వేసుకొని పట్టుకెళ్ళేవారట వాళ్ళ ఫ్యామిలీ. అలా తిని బతికిన వాళ్ళం అన్నా మేము. ఈరోజు 1000 మందికి భోజనం పెట్టగలిగే స్థితిలో నన్ను దేవుడు నిలబెట్టాడన్నా అన్నాడు. అసలు నాకు ఒక రకంగా చాలా ఆనందం అనిపించింది. అంటే ఆయన ఆ స్థితి మర్చిపోలేదు, ఆ స్థితి మర్చిపోలేదు. నేను 1000 మందికి భోజనం పెట్టగలిగే స్థితిలో నిలబడ్డానన్న దేవుడు నాకు ఆ స్థితిని ఇచ్చాడు, దేవుడు నన్ను అలా బలపరిచాడు. కానీ ఒకప్పుడు మేము పెళ్ళిళ్ళకి వెళ్ళి ఆకుల్లో మిగిలిపోయిందంతా మైకా కవర్లోకి ఎత్తుకొని తెచ్చుకునేవాళ్ళం. అది తెచ్చుకుని అందరం పంచుకుని తినేవాళ్ళం. అన్న అదన్నా నా స్థితి, అదన్నా నా బ్రతుకు అన్నాడు. చాలా మంచి అతను ఆయన. చాలా ఇష్టపడతాడు, మన వాక్యాన్ని ఇష్టపడతాడు, మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ కృతజ్ఞత కలిగి బతుకుతున్నాడు దేవుని కోసం, కృతజ్ఞత కలిగి. అతను అన్న మాట మీరందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే ఎక్కడో ఒక చోట మన జీవితంలో అది మనకు కూడా, అంటే ఆ స్థితి అంత భయంకరమైన స్థితి కాకపోయినా మన జీవితం కూడా కొద్దో గొప్ప దేవుని కృపలో ఏమైనట్టు అనిపిస్తుంది? ఎదిగాం. అవునా కదా చెప్పండి? ఎంతో కొంత జీవితంలో మనం ఒక మెట్టు ఎక్కినట్టే. మరీ ఆనాటి ఆ దుస్థితి ఇప్పుడు ఉందామా? లేదు. కానీ చాలామంది కడు పేదరికాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది దిక్కులేని పరిస్థితులు చూసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు అన్నానికి ముఖం వాచిపోయి అన్నం దొరకని పరిస్థితిలో బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, కన్నీళ్ళు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, కన్నీళ్లు దిగమింగుకొని బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మహాకృప, ఆయన మహాకరుణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడితే ఎవ్వడూ ఆపలేడు. ఏంటది? ఇవ్వడానికి ఆయన ఇష్టపడితే ఎవ్వడూ ఆపలేడు. అది ఏదైనా సరే ఆయన ఇవ్వడానికి ఇష్టపడితే దాన్ని ఎవ్వడూ ఆపలేడు.